ఈ రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను. మున్సిపల్ స్టేడియంలో వాకింగ్ ఒక బాబాయ్ ఉన్నారు, మాట్లాడదాం. బాబాయ్ చెప్పండి, మీ పేరు? నా పేరు ఎస్ఆర్ నాయుడు అండి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, ఏపీ ఎలక్షన్ రాబోతుంది. ఏంటి మరి ఏపీలో ఏం చేద్దాం అంటారు? ఎవరిని గెలిపించబోతున్నారు ఇక్కడ ప్రజలు? 90% ఏపీలో ఓకే, ప్రస్తుతం అయితే టీడీపీనే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, టీడీపీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకు అందంటే ఫ్యూజ్ అంతకుముందు అంత హ్యూజ్ మెజారిటీ ఇచ్చారు ఏపీ అప్పుడు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా. ఓకే, అన్ని ఫ్రీగా ఇవ్వటం, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకంత అవకాశం లేకుండా పోవటం, అన్ని ఫ్రీ అనేప్పటికీ ఏమైనా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కూలీలు దొరక్క వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళు లేరు. అడిగితే మాకు అవసరం లేదండి, మాకు పెన్షన్ వస్తుంది, ఇంకో స్కీమ్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, చాలా పొలాలు బీడుబడి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మారే అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది అనుకుంటున్నా అండి. ఓకే, అవసరం కూడా ఉంది. ఓకేనండి, అంటే ప్రజలకి వాళ్ళు సంక్షేమ పథకాలు చేశారంటున్నారు, దేంట్లో డెవలప్మెంట్ చేయడంలో ఫెయిల్ అయిందంటారా? దేంట్లో ప్రజలు డెవలప్మెంట్ కదా, మనకి ఇన్పుట్ లేకుండా అంతా అవుట్ గోయింగ్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు మీ జేబులో 100 రూపీస్ ఉంటే ఓకే 90 రూపాయలు ఖర్చు పెడతారు, 99 100 ఖర్చు పెడతారు, ఓకే 200 ఎలా ఖర్చు పెడతారు? ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఆటో వాళ్ళకి వెళ్ళించి అనుకోండి, ఒక్క నిమిషం సార్. ఆటో వాళ్ళని అడిగితే మాకు 10,000 ఇస్తున్నారు కదా. అవును, మాకు 10,000 ఇచ్చి అంతకుముందు గ్యాస్ 40 రూపాయలు ఉండేదండి, వాళ్ళు 100 రూపాయలు చేశారు. ఓకే, 10,000 ఇచ్చి అంటే 2 నెలల్లో ఆ ఇచ్చిన 10,000 రికవరీ చేసుకుంటున్నారు. ఓకే సార్ అని ఆటో వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అలాగే కొంతమంది లేబర్ని వెళ్ళించాం అనుకోండి, మీకు పెన్షన్ 10,000 వస్తుంది కదా, అందరికి కలిపి ఫ్యామిలీ మొత్తం, ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళని, నెక్స్ట్ లేడీ ఉమెన్స్ ఏదో వితంతు అని అవన్నీ ఏదైనా కానీ ఒక 10,000 దాకా నెలకి 5-6 ఉంటే కుటుంబంలో వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, సో వాళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి, మాకు పని చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. సో 10,000 దాకా మాకు డబ్బులు వస్తున్నాయి. పని ఎందుకు చేయాలి అంటే ప్రజల్ని సోమరిపోతులు చేసింది అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కానీ? 100% అందులో డౌట్ ఏముంది. ఓకే, ఏం కావాలి అసలు ఎగ్జాక్ట్ గా ఏపీ ప్రజలకి ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఉచితాలు ఎవరు కోరుకోరండి. ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ గా పెట్టేసేయండి. ఇప్పుడు 100 రూపాయలు 200 ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో చేసే బదులు వాడికి 2 రూపాయలు ఎవరు బియ్యం రూపాయికి ఏమనలేదుగా. అవునా కదా. ఇప్పుడు రైతుకి ఏమో వచ్చేసేమో 1000 రూపాయలు 200 మించి ఓట్లు కొనట్లేదు వాడు. ఓకే, అంటే ఇవాళ పెరిగిందేమో తెలియదు. ఓకే, ఇంతవరకు అయితే మనం కష్టపడి పండిస్తే వాడు ఎకరానికి కనీసం 40-50 వేలు ఖర్చు అయితే వాడికి వచ్చేది 35 బస్తాలు. సో లాస్ట్లో వస్తున్నాడు. ఓకే, కూలీలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆయిల్ రేటు విపరీతంగా పెరిగింది. సో ఏ విధంగా చూసినా కానీ రైతు కానీ మధ్యతరగతి కానీ బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా మీకు ఏం కావాలనుకుంటున్నారు? అంటే జనాలకు ఫెసిలిటీ ఇవ్వచ్చు, కానీ ఉచితంగా ఇస్తే ఎంతకాలం? ఓకే, ఇప్పుడు మనకి బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్తే కూలీలకు వస్తారు చాలా మంది. ఇప్పుడు ఏమన్నారు, అడ్డా మీద కూలీలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మరి భోజనాలు అంటే ఏ గుడిలోకి వెళ్తామండి, బాబా గుడిలో పెడతారు, ఇంకో చోట పెడతారు, మాకు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ఉంది. ఒకప్పుడు ఎత్తుక్కొని వచ్చేవాళ్ళు, ఇవాళ ఎవడ పనికి రావట్లా. మీరు విలేజ్కి వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా రైతు పొలాలు వేయటం మానేశారు. అంటే ఉచితాలు ఇస్తుంటే ఉచితాలు ఇంకా అవసరం ఏముంది? ఇప్పుడు మీకు ఫ్రీ భోజనం పెట్టి అన్ని ఖర్చులు మీకు ఇచ్చారనుకోండి, మీరు ఇలా ఎందుకు తిరుగుతారు? తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎంతకాలం నడుస్తుంది? 10 years తర్వాత ఏంటి పరిస్థితి? ఓకే, ఉచితానికి అలవాటు పడ్డాం, పని చేయలేక సోమరపోతులాగా అయిపోతాం, పని అవ్వడం చేయలేము, ఏం చేస్తాం ఇప్పుడు? ఇదే గవర్నమెంట్ కదండి, ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది అన్ని ఫ్రీగా ఇస్తాం అంటున్నాడు. తప్పు కదా, ఎక్కడ తెచ్చిస్తారండి? అవునా కదా, ఇప్పుడు మనం ఆలోచించాలి కదా, ఎలా ఇస్తారు ఫ్రీగా? అంటే పేదవాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇస్తే తప్పేంటి? ఇవ్వచ్చు పేదలకంటే ఎంతవరకు వాళ్ళు అంతవరకు, ప్రతి వాడికి ఉచితంగా అంటే అలా ఎంతకాలం? ఇప్పుడు మీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయండి, 1,00,000 కోట్లు ఇచ్చారు, తర్వాత ఏం చేస్తారు? అవునా కదా, ముందు మనకు అసలు ఇది రావాలి కదా, ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్ ఏది అక్కడ? ఇన్పుట్ లేకుండా మొత్తం అవుట్పుట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే సార్, విజయవాడలో మొత్తం 3 నియోజకవర్గాలు, విజయవాడ ఈస్ట్ ఉంది, విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ పశ్చిమం. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళండి? మీరు అక్కడ ఎవరు గెలవబోయే ఛాన్సులు ఉంది? సెంట్రల్ ఎలా నడిచిద్దండి. ఎందుకంటే ఇక్కడ ఎలా వస్తుందంటే, మొన్నటి దాకా ఈ పెన్షన్లు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వస్తాయేమనుకున్నారు కదా. ఇక్కడ జనరల్ ఓటింగ్ జరిగితే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. జనరల్ ఓటింగ్ జరగకపోతే, ఇప్పుడు హైదరాబాద్ చూసిన సిటీలో 40% జరిగింది, 40% జనరల్ బయట ఓటేలా. జనరల్ ఓటేసి ఉంటే
కొంత చేంజ్ వచ్చేది. ఓకే. ఓట్లు వేయలేదు కాబట్టి ఇది అవ్వలేదు. సో ఓటు వేస్తుంది ఎవరు? మనం ఎవరైతే మనం లేబర్ అనుకుంటున్నాం వాళ్ళే వస్తుంది. అందుకే వాళ్ళు టార్గెట్ చేయడం కూడా వాళ్ళకి, అందుకే టార్గెట్ చేసి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ బిజినెస్ హోల్డర్స్ కానీ ఇంట్లో పడుకోకుండా బయటకు వచ్చి ఓటేసారు అనుకోండి, కొద్దిగా మంచి పరిపాలన వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకోండి ఇప్పుడు మనకి 100%కి 40% ఓట్లు వేస్తే డిక్లేర్ అయిపోతుంది. ఓకే. ఎలా సార్ అలాగే వచ్చింది, ఎలా వచ్చింది? అవును, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్ చేయట్లేదు, ఓటింగ్ రావట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు. కులపిచ్చి బాగా ఎక్కువ ఉంది ప్రతి వాళ్ళకి, అన్ని కులాల్లో కూడా కులపిచ్చి ఉంది. ఓకే. సో ఈ ఎలక్షన్ అప్పుడు మాత్రం కులాలు బయటకు తీస్తారు. బాగా చదువుకున్నాడు కూడా కులానికి కనపడుతున్నాడు. ఓకే. ఒకప్పుడు ఇంత లేదు. ఓకే సార్. ఇంకోటి సార్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒకవేళ ప్రభుత్వాన్ని చేస్తే ముఖ్యమంత్రి ఎవరనే వాదన జనాల్లో జరుగుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరైతే జనసేనకి అవకాశం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంతమంది ఫ్యాన్స్ వాడుకొని వదిలేయడానికి మాత్రమే జనసేన పనికి వస్తుంది. జనసేనకి ఎలాంటి ఇది ఎవరు అర్థమైందండి, ఎలాంటి సపోర్ట్ రాదు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన మరి ఎందుకు జనసేన ఎవరైతే జన సైనికులు ఉన్నారో మిగతా వాళ్ళు అనుకున్నారో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అర్రామ్ జోగి గారు ఓటేసాడు ఎవడండి? ఎవడో ఓటేడు కదా. జనసేన అంటే ఓటు ఎవరు వేయరు. అవునా? ఓటుగా డబ్బులు ఎవరు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసాము, ఓటుకు డబ్బులు ఎవరు అవునా? వాళ్ళకి జనాలు కావాల్సింది డబ్బులు. వాళ్ళు మీరు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. నువ్వు ఎన్నైనా ఫ్రీ ఇవ్వు, అయిన తర్వాత సెకండరీ. ఫస్ట్ ఎవరు ఓటుకి ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. ఉన్న 35-40%లో మీకు డబ్బులు ఇచ్చేది ఎంతమంది కంటే 20% ఇస్తారు వాళ్ళు. మిగిలిన 20% వాలంటరీగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అవును, కుల పిచ్చి కానీ పార్టీ పిచ్చి కానీ ఏదన్నా కానీ. ఈ మిగిలిన 60% బయటకు ఎందుకు రావట్లేదు అనేది కొంచెం ఆలోచిస్తే, యువత అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు వచ్చు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓట్ చేయాలంటారు మీరు? ఓట్ చేయాలి. ఓకే. ప్రతి వాళ్ళు జనరల్ ఓటింగ్ అనేది జరగాలండి. ఇప్పుడు జనరల్ ఓట్ అంటే అదర్ క్యాస్ట్లో. అవును. వాళ్ళు కనుక కనీసం 90% ఓటింగ్ జరిగితే ఏ గవర్నమెంట్ అయినా పద్ధతిగా ఉంటుంది, అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డబ్బులు చేతి మీకు 20% ఇస్తారు. ఇప్పుడు 1,00,000 మంది ఓట్లు ఉంటే 1,00,000 మందికి డబ్బులు ఇవ్వట్లేదు ఏ పార్టీ కూడా. ఆ 10,000 మందికే ఇస్తున్నారు. అవును, అవునా కదా. మిగిలిన 90,000 మందికి ఎవరు ఇవ్వట్లేదు కదా. ఆ 1,00,000 మందిలో ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? 40,000 మంది వేస్తున్నారు. మిగిలిన 60,000 మంది ఎందుకు వేయట్లేదు అనేది ఇండియా కాన్స్టిట్యూషన్ ఎక్కడా రాలేదు అసలు. అది ఈ రోజు వరకు ఎందుకు ఓటింగ్ రావట్లేదు? వీళ్ళు మోటివేషన్ లేకుండా. మోటివేషన్ ఉంది, మరి అందరూ బ్రహ్మాండంగా కబుర్లు చెప్తారు, టీవీల ముందు వచ్చి బాగా ఇది చేస్తారు. కానీ ఓటు దగ్గరకు వచ్చేప్పటికి హైదరాబాద్ చూసాం కదా, ఎవరు బయటకు రాలేదు. సెలవు పెట్టి వెళ్ళిపోయారు ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. 29వ తారీఖు నైట్ మాక్సిమం వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఓకే. మరి రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు? కారణం ఏంటంటే ఎవరు వచ్చినా మనకేం చేయడం, ఎవరు వచ్చినా చేద్దాం టార్గెట్ చెప్పిన ఏం లేనోడికి. ఓకే అంటే లేనోడు ఉన్నోడని కాదు, ఇక్కడ ఇవ్వాలి. ఎవరికైతే నీడు ఆకలి అవుతుందో ఆకలి ఉన్నోడికి అన్నం పెట్టడం పద్ధతి అది. ఓకే. కానీ మీ దగ్గర తీసేసుకొని వేరే వాడికి పెట్టి రేపు ఆయన దగ్గర తీసుకొని మీ ఇద్దరు దగ్గర అయిపోయిన తర్వాత ఎక్కడ తెచ్చి పెడతాం? కనీసం నేను పనిచేయడానికి అలవాటు పడతాను. కాబట్టి డెవలప్మెంట్ ఏదైతే సంక్షేమం ఇస్తుందో దాంతో పాటు డెవలప్మెంట్ కూడా చేయాలి. ఇప్పుడు సింపుల్ డబ్బులు కూడా రావాలంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 99 రూపాయలు 100 ఖర్చు పెడతారు. 200 ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? పక్కవాడి దగ్గర పీక్కోవాలి. ఓకే. అవునా కదా. మన ఇక్కడ దేశం మొత్తం జరుగుతుంది ఇది. అవును. అంటే నాట్ ఓన్లీ ఏపీ అని కాదు, దేశం మొత్తం. ఇప్పుడు కాంగ్రెస్ చూసాం ఎంత భయంకరంగా ఇచ్చేసారు, అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. రేపు ఏపీలో అదే పని చేస్తున్నారు, అన్ని ఫ్రీగా ఇస్తాం. ఫ్రీగా ఎక్కడ తెచ్చిస్తున్నారు? వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? మన రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు, ఏది ఇచ్చినా కానీ నా ఇంట్లో వచ్చి రూపాయి తేను, కేసీఆర్ రూపాయి తేడు, చంద్రబాబు నాయుడు రూపాయి ఇవ్వడం. ఎవరు మొత్తం మీ దగ్గర డబ్బులు పీక్కొని మీ దగ్గర 70 రూపాయలు పీక్కుంటే 30 రూపాయలు మీకు ఖర్చు పెట్టి మిగిలిన 40 రూపాయలు మా జేబులో వేసుకుంటాం. ఇదే మాట డైరెక్ట్గా చెప్పాడు మీడియాలో. అవునా? రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పాడు కదా. అవును. మరి సో ఎవరి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు అది ప్రజలు ఆలోచించాలి. ఓకేనండి, చూద్దాం ఈసారైనా మారుతుందేమో, ప్రజల మైండ్ సెట్ మారుతుందేమో. బయటకు వచ్చి ఏదైతే వాళ్ళు చేయటానికి ఓట్ చేయటం లేదో మిగతా జనరల్ ఓటింగ్ బయటకు వచ్చి చేసి వాళ్ళ యొక్క మంచి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దేశంలో జరగదు ఒకటి జరిగింది. చెప్పండి సార్. లంచగొండితనం తగ్గింది. అవునా? లంచగొండితనం మాక్సిమం తగ్గింది సార్. టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు ఒగ్గోలు పెడుతున్నారు, లంచగొండితనం పెరిగిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే కనీసం 10,000 ఖర్చు పెట్టాలి, ఎంఆర్ఓ విఆర్ఓల చుట్టూ తిరగాలి. ఇవాళ అవసరం లేదు, వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికి తెచ్చిస్తున్నారు. 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తీసుకోరు. సార్ 17 రూపాయలు ఇవ్వండి. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు జగన్. ఓకే. ఇది ఒక్కటి మాత్రం చాలా బాగుంది. అన్నీ అంటే గవర్నమెంట్కి రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సర్వీసులు అన్నీ కూడా మాక్సిమం ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ చాలా అదొకటి మాత్రం చాలా బాగుందండి. ఒకప్పుడైతే మనకి ఏదైనా గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలంటే 2-3 నెలలు తిరగాలి. అది కూడా డబ్బులు ఎంత ఇచ్చినా కానీ పని అవ్వదు. ఇవాళ ఆ ప్రాబ్లం లేదు. మనకి ఏదైనా కావాలంటే వాలంటీర్కి ఫోన్ చేస్తే వచ్చి కలెక్ట్ చేసి 3వ రోజు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేస్తున్నారు. ఓకే. అది ఒక్కటి ప్రపంచంలో లేనటువంటి
అతి గొప్ప, మరి ఎవరు ఇంప్లిమెంట్ చేశారో తెలియదు కానీ ఇది అంటే ఏ ఐఏఎస్ ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ అనేది హైలైట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? ఎస్విఆర్ నాయుడు. నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారైనా ఆంధ్రాకి నెక్స్ట్ ఎలక్షన్స్లో మంచి జరగాలి, ఓటింగ్ చేయాలి, అందరూ ఏపీ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం.